అమ్మా త్రిపుర, భరణి వాళ్ళ ఊరికి తిరిగి రారా నాన్న? ఎందుకు రారు? వస్తారు. నాలాంటి వాడికి లేదు కానీ బాగుపడాలని ప్రతి ఒక్కడికి ఉంటుంది. భగవంతుడు పెట్టిన పరీక్ష అనుకో, మనం చేసేదేం లేదు. అదే గవర్నమెంట్ పరీక్ష అయితే మనమే వెళ్ళి రాసేది. భరణి తనకు వచ్చింది రాస్తాడు, ఉద్యోగం వచ్చేలా రాస్తాడు, ఆ తర్వాత తిరిగి వచ్చేస్తాడు కదా. భరణితో పాటు నా బెస్ట్ ఫ్రెండ్ వల్లి కూడా వెళ్ళింది నాన్న. పరీక్షలని అబద్ధం చెప్పారు. ఇదిగో చిట్టి తల్లి, సత్యవళ్ళు ఎప్పుడు అబద్ధం చెప్పదమ్మా. పోనీ భరణి అబద్ధం చెప్పాడు అనుకుందాం, చెప్పనే. దానివల్ల ఎవరికైనా నష్టం కలిగిందా? నాకు బాధేస్తుంది కదా నాన్న, ఏడుస్తూ ఉన్నాను కదా. ఏమీ తినకుండా ఉంటానని వాళ్ళకి తెలీదా? అమ్మా త్రిపుర, ముందు నువ్వు కళ్ళు తుడుచుకో. అబద్ధాలాడి మరీ వెళ్ళారంటే ఎంత అవసరం ఉందో ఒకసారి ఆలోచించు. గబుక్కున ఆడపిల్ల గడప దాటాలంటే ఆలోచిస్తుందమ్మా. అలాంటిది ఊరు పొలిమేర దాటి పరిచయం లేని పట్నం పోయిందంటే భవిష్యత్తు గురించి అయి ఉంటుంది. రేపొద్దు నేను పొలిమేర దాటినా ఇలానే అనుకుంటావా నాన్న? అదే కాదమ్మా, నువ్వు బాగుండాలని కదా అమెరికా అయినా పంపించాలనుకున్నాం. అసలు అమెరికాలో ఏముంటుంది నాన్న? అబ్బో, ఒకటా రెండా చెప్పాలంటే బోల్డ్ ఉన్నాయి. అదేమైనా మన ఊర్లో ఉంటుందనుకున్నావా? పెద్ద పెద్ద విమానాలు, బిల్డింగ్లు, పార్కులు, షాపింగ్ కాంప్లెక్స్లు, రోడ్లు, బస్సులు, సముద్రాలు, వాళ్లు, ఇవన్నీ ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. ఎన్నో ఉంటాయి నాన్న, కానీ సంతోషం ఉంటుందా నాన్న? సంతోషం అంటే ఎక్కడ ఉండదమ్మా, అది మనలోనే ఉంటుంది. మనమే వెతుక్కోవాలి. మన దగ్గర ఉండాలంటే మనకు కావాల్సిన వాళ్ళు ఉండాలి కదా నాన్న? కరెక్టే. ఇప్పుడు నాకు అర్థమైంది. మేమందరం సంతోషంగా నీ నిశ్చితార్థం జరపాలనుకున్నా నువ్వు సంతోషంగా లేవంటే నీ ఫ్రెండ్స్ లేరని కదా. వళ్ళీ భరణి తప్పకుండా వచ్చేస్తారమ్మా. ఇదే మాట అందరూ చెప్తున్నారు. వాళ్ళు చెప్పడం వేరు, నేను చెప్పడం వేరు. మీ నాన్నకి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కదా, తాగుబోతని, తిరిగిపోతని. చూడమ్మా, నాలుగు మీద మచ్చున్నాను. ఏదైనా చెప్పానంటే ఇట్ట ఇమీడియట్గా జరిగిపోతాయి. ఏమా, ఇంకా నమ్మకం లేదా? ఉండు, నువ్వు నమ్మే రూపాయితోనే మా పాపాయిని నమ్మించాలి. ఎస్. బొమ్మ పడితే భరణి వాళ్ళు వస్తారు, బొరుసు పడితే చి అసలు రారనే మాట లేదు. ఎగరేస్తున్నా తల్లి, ఎగరేసేస్తున్నా, ఎగరేస్తున్నా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,